#1 కోచింగ్ సెంటర్ హరీష్ అకాడమీ అందిస్తోంది. అన్ని ఆన్లైన్ కోర్సులపై 50% డిస్కౌంట్ ఆఫర్స్. 5,000 రూపాయల ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,500 రూపాయలు మాత్రమే. 6,000 రూపాయల టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఇప్పుడు 3,000 రూపాయలు మాత్రమే. 4,200 రూపాయల ఆంధ్రప్రదేశ్ ఎస్ఐఎన్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,200 రూపాయలు మాత్రమే. 4,999 రూపాయల తెలంగాణ ఎస్ఐఎన్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,500 రూపాయలు మాత్రమే. ఇండివిజువల్ కోర్సులపై కూడా 50% డిస్కౌంట్ కలదు. ఈ ఆఫర్ మే 28 నుండి జూన్ 2 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి చైనాకి సంబంధించిన అంశం. సో చైనా దేశంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఒక కొత్త రకమైన బర్డ్ ఫ్లూ కేసు ఇటీవల నమోదు కావడం జరిగింది. ఆ కొత్త రకమైన బర్డ్ ఫ్లూ కేసుకి కారణమైన వైరస్ ఏంటంటే H10N3. సో H10N3 వేరియంట్ ఆఫ్ బర్డ్ ఫ్లూ అని గుర్తుంచుకోండి. సో వైరస్లలో కూడా చాలా వేరియంట్స్ ఇటీవల వార్తలు నిలుస్తున్నాయి. అది కరోనా వైరస్ తీసుకున్నా, బర్డ్ ఫ్లూ వైరస్ తీసుకున్నా కూడా. సో ముఖ్యంగా వైరస్ లో మ్యూటేషన్స్ కారణంగా డిఫరెంట్ వేరియంట్స్ అనేవి పుట్టుకురావడం జరుగుతుంది. సో అలాంటి బర్డ్ ఫ్లూ ఏదైతే ఉంటుందో ముఖ్యంగా పక్షులకి మాత్రమే పరిమితం మనం అనుకుంటాం కదా, అలాంటి బర్డ్ ఫ్లూ కేసు ప్రపంచంలో మొట్టమొదటిసారి ఒక కొత్త వేరియంట్ కారణంగా, కొత్త రకమైన బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా నమోదు కావడం జరిగింది చైనా దేశంలో. ఎక్కడ అంటే ఒక ప్రావిన్స్ పేరు గుర్తుంచుకోండి, జియాంగ్ అనే ప్రావిన్స్. సో చైనా దేశంలోని జియాంగ్ ప్రావిన్స్ అని గుర్తుంచుకోండి. యాక్చువల్గా మన ఇండియాలో స్టేట్స్ అంటాం, రాష్ట్రాలు అంటాం. చైనాలో రాష్ట్రాలను ప్రావిన్సెస్ అంటారు అన్నట్టు కొన్ని ప్రాంతాల్లో. సో అలా ప్రావిన్సెస్. సో జియాంగ్ ప్రావిన్స్ లోని ఒక సిటీ, ఫేమస్ సిటీ యాక్చువల్గా జెన్జియాంగ్ సిటీ. సో జెన్జియాంగ్ సిటీ గురించి ఇప్పటికి 2 సార్లు మీకు చెప్పాను. ప్రముఖ సిటీ, ప్రపంచవ్యాప్తంగా తెలిసిన సిటీ. ఎందుకు తెలిసిన సిటీ అంటే ఆల్మోస్ట్ 3 months బ్యాక్, గడిచిన ఫిబ్రవరి మాసంలో మనం చర్చించుకున్నాం. సో ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల జాబితా అని చెప్పేసి టాప్ 30 సిటీస్, వాయు కాలుష్యం బారిన పడిన నగరాలని చెప్పేసి అత్యంత ప్రమాదకరమైన నగరాల జాబితా అని చెప్పాను. ఆ 30 సిటీస్ లో టాప్ ప్లేస్ లో నిలిచిన సిటీ చైనాకి సంబంధించి జెన్జియాంగ్ సిటీ అన్నాను. ఆ 30 సిటీస్ జాబితాలో అత్యధికంగా ఇండియా నుండే చోటు సంపాదించుకున్న ఈ వాయు కాలుష్యానికి సంబంధించి. సో అప్పుడు మనం చర్చించుకున్నాం జెన్జియాంగ్ సిటీ ఎక్కడ ఉంది, జియాంగ్ ప్రావిన్స్ లో ఉంది. జియాంగ్ ప్రావిన్స్ ఎక్కడ ఉంది, చైనా దేశంలో ఉంది. సో అలా ఈ జెన్జియాంగ్ సిటీలోని ఒక వ్యక్తి, ఆల్మోస్ట్ 41 years ఉన్న ఒక వ్యక్తికి ఇటీవల ఈ వైరస్ సోకడం జరిగింది. ఈ వైరస్ కారణంగా తనకు బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెంది వార్తలు నిలవడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ HN, ఈ లెటర్స్ ఏవైతే ఉంటాయో, ఈ నెంబర్స్ ఏవైతే ఉంటాయో తరచు ఏదో ఒక నెంబర్ వార్తలు నిలుస్తుంది. గడిచిన ఏప్రిల్ మాసంలో మనం ఒక బర్డ్ ఫ్లూకి సంబంధించి ఒక నెంబర్ మీకు చెప్పాను. అదేంటంటే H5N6. సో లాస్ట్ ఏప్రిల్లో వార్తలు నిలిచిన బర్డ్ ఫ్లూ వైరస్ వేరియంట్ ఏంటంటే H5N6. ఇది ఎక్కువగా అడవి పక్షుల్లో కనబడుతుంది. అడవి పక్షుల నుండి వ్యాప్తి చెందుతున్నట్టు ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అంటాం. సో బర్డ్ ఫ్లూ వైరస్ లో కూడా చాలా వేరియంట్స్ ఉంటాయి. సో ఇటీవల ఏప్రిల్ మాసంలో H5N6 వార్తలు వచ్చింది. ఇది కూడా బర్డ్ ఫ్లూయే. సో బర్డ్ ఫ్లూకి సంబంధించి వైరస్ ఉంటుంది కదా, అందులో ఒక వేరియంట్ అన్నట్టు. సో ఈ రోజు వార్తలు ఇచ్చింది ఏంటి, H10N3. అండ్ ముఖ్యంగా బర్డ్ ఫ్లూ అనగానే ప్రపంచవ్యాప్తంగా రష్యన్ ఫ్లూ అని గుర్తుకొస్తుంది. రష్యన్ ఫ్లూ అంటే ఏంటంటే ఆ వైరస్, ఆ వేరియంట్ పేరు ఏంటంటే H5N8. సో బర్డ్ ఫ్లూకి సంబంధించి H5N8 అని మనకు గుర్తొచ్చింది అనుకోండి, రష్యన్ ఫ్లూ అని గుర్తుంచుకోండి, లేదా రష్యన్ బర్డ్ ఫ్లూ అనొచ్చు. సో అలా. అండ్ ఇంకొకటి H1N1 అండ్ H3N2. ఈ వైరస్లు ఏవైతే ఉంటాయో, ఈ వేరియంట్ వైరస్లు ఏవైతే ఉంటాయో, బర్డ్ ఫ్లూకి సంబంధించిన రకాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా పందుల నుండి మానవునికి బర్డ్ ఫ్లూ వ్యాధి సోకడానికి కారణమయ్యే వేరియంట్స్ అన్నట్టు. సో బర్డ్ ఫ్లూలో చాలా రకాలు ఉంటాయి. అండ్ ఎగ్జాంపుల్ 2016-2017 సంవత్సరంలో ప్రపంచమంతా కూడా చైనాని చూసింది. కారణం ఏంటి, బర్డ్ ఫ్లూ. సో అప్పుడు కారణమైన వైరస్ ఏంటంటే H7
H7N9. సో H7N9 వెరైటీ లేదా వేరియంట్ ఆఫ్ బర్డ్ ఫ్లూ ఈ వైరస్ కారణంగా మానవుల్లో అవుట్ బ్రేక్ లేదా వ్యాధి వ్యాప్తి చెందడం ద్వారా ఆల్మోస్ట్ 300 మంది మరణించడం కూడా జరిగింది. 300 మంది జస్ట్ బికాస్ ఆఫ్ బర్డ్ ఫ్లూ వైరస్ ఈ వేరియంట్ కారణంగా మరణించారు, H7N9. సో అలా బర్డ్ ఫ్లూ కి సంబంధించి డిఫరెంట్ నెంబర్స్ వార్తలు నిలుస్తున్నాయి. ఇవన్నీ వేరియంట్స్ అన్నట్టు. సో ఈ రోజు వార్తలు నిలిచింది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఒక బర్డ్ ఫ్లూ కొత్త రకం కేసు నమోదు కావడం జరిగింది చైనాలో. అదేంటి H10N3 అని గుర్తుంచుకోండి. సో H10N3 వేరియంట్ ఆఫ్ బర్డ్ ఫ్లూ వైరస్ అని గుర్తుంచుకోండి, వైరల్ డిసీజ్. అండ్ బయాలజీలో వ్యాధులకి సంబంధించి కారకాలు ఏంటి, ఈ వైరస్ల ద్వారా మానవుల్లో వ్యాప్తి చెందే వ్యాధులు ఏంటి, బ్యాక్టీరియాలు ఏంటి, లేదంటే ఫంగల్ డిసీజెస్ కానివ్వండి, ప్రోటోజోన్ డిసీజెస్ కానివ్వండి, ఈ చార్ట్ ప్రిపేర్ చేసుకొని చదవండి. ఖచ్చితంగా వ్యాధులు, వ్యాధి కారకాలకి సంబంధించి పోటీ పరీక్షలు ప్రశ్నలు అడుగుతారు. ఎందుకంటే ప్రస్తుతం కరోనా వైరస్ ఉంది. కరోనా వైరస్ లో కూడా చాలా మ్యూటెంట్స్ ఉంటాయి. మన నెక్స్ట్ టాపిక్ అదే ఇప్పుడు చర్చించుకుంటాం. అండ్ ఇటీవల చైనా తరచూ వార్తలు నిలుస్తుంది. ఎక్కువగా చూడండి, ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం అనే విషయంలో మొట్టమొదటి దేశం ఎందుకు వార్తలు ఇచ్చింది? సింథటిక్ కనాబినాయిడ్స్ ఉంటాయి కదా, సో మత్తు పదార్థాలు. ప్రపంచంలోనే ఇటీవల చైనా మొట్టమొదటి దేశంగా వార్తలు ఇచ్చింది. సింథటిక్ కనాబినాయిడ్స్ నిషేధించిన మొట్టమొదటి దేశం. దేశంలో ఏ ప్రాంతంలో కూడా వాటిని అమల్లోకి తీసుకోవడం లేదు. సింథటిక్ కనాబినాయిడ్స్ నిషేధించిన మొట్టమొదటి దేశము. మరి ఇటీవల చైనా లాస్ట్ 2 days బ్యాక్ కూడా మనం చర్చించుకున్నాం, ముగ్గురు సంతానానికి కూడా ఓకే చెప్పింది చైనా ప్రభుత్వం. యాక్చువల్గా చైనా అంటేనే పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ ఏవైతే ఉంటాయో ప్రపంచవ్యాప్తంగా తెలుసు. 1 or none అనే ఒక సిద్ధాంతాన్ని ప్రకటించింది. ఆల్మోస్ట్ 1970s నుండి 2016 వరకు 2016 సంవత్సరం వరకు ఒక చిన్నారి లేదా అసలు చిన్నారులే వద్దు, సంతానమే వద్దని చెప్పిన చైనా దేశము 2016లో ఈ 1 or none సిద్ధాంతాన్ని ఎత్తివేసింది. 2 పిల్లలను కూడా అనుమతించింది. సో ఇటీవల ఈ మాసంలోనే లాస్ట్ 2 days బ్యాక్ నుండి ప్రభుత్వం ఏం ప్రకటించిందంటే చైనా దేశంలో ఎవరైనా 3 సంతానం వరకు కనవచ్చు అని చెప్పారు. ఎందుకంటే వారి దేశంలో వృద్ధాప్య జనాభా అనేది మితిమీరి పెరుగుతోంది అన్నట్టు. సో యువత జనాభా ఏ దేశంలో అయితే ఉంటుందో ఆ దేశం అన్ని రంగాల్లో కూడా వృద్ధిని సాధిస్తుంది, అభివృద్ధిని కూడా చూస్తాం. అదొకటి ఇంపార్టెంట్. అండ్ చైనాకి సంబంధించి ఇటీవల ఒక రోబో శాటిలైట్ NEO-01 స్పేస్ డెబ్రిస్ ఉంటుంది కదా, అంతరిక్ష చెత్త ఏదైతే ఉంటుందో దాని నిర్వహణ కోసం ఇటీవల చైనా ప్రయోగించిన ఒక రోబో శాటిలైట్ NEO-01 గురించి చూసాము. అండ్ తియాన్జౌ 2 గురించి చూసాం. చైనా ఓన్ గా 2022 సంవత్సరం వరకల్లా సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకోవాలని తలపెట్టింది. అందుకోసం మిషన్స్ కూడా ప్రారంభించింది. ఇటీవల లాంగ్ మార్చ్ 5B రాకెట్ అనేది విఫలమైంది. మనం ఇండియన్ ఓషన్ లో కూడా పడిపోయింది మాల్దీవ్స్ దగ్గర. సో ఇలాంటివి ఖచ్చితంగా చూడండి. చైనా అంతరిక్ష కేంద్రం అన్నాం కదా, దాని పేరు ఏమని ప్రకటించింది అంటే మనకు తియాన్ హే. అండ్ చైనాకి సంబంధించి ప్రస్తుతం మార్స్ పైన అధ్యయనం చేస్తోంది ఒక రోయర్ తిరుగుతోంది, జురోంగ్ రోయర్. జురోంగ్ వారి యొక్క ఫైర్ గార్డ్ ఉంటుంది కదా, చైనా దేశంలో ఒక ఫైర్ గార్డ్ నేమే జురోంగ్. అలా చైనాకి సంబంధించి ఇటీవల చాలా అంశాలు మనం చర్చించుకున్నాం. అవన్నీ ఒకసారి చూడండి. మనం ఇందాక ఏవైతే హెడ్లైన్స్ ఇచ్చానో వాటన్నిటిని ఒకసారి జస్ట్ రివైజ్ చేయండి, ఈజీగా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనా వేరియంట్స్ ఉన్నాయి కదా. సో కరోనా వేరియంట్స్ అంటే ఏంటి? కరోనా వైరస్ ఉంది కదా, సో కొత్త వేరియంట్స్ వార్తలు నిలుస్తున్నాయి. ఎగ్జాంపుల్, భారతదేశంలో ప్రస్తుతం ఈ సెకండ్ వేవ్ కరోనా విజృంభణ ఉంది కదా, ఈ ప్రభావం అనేది కారణమైన వైరస్ ఏంటంటే ఒక వేరియంట్, మీకు చాలాసార్లు చెప్పాను, B1617. సో B1617 వేరియంట్ ఏదైతే ఉంటుందో ప్రస్తుతం భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణకి కారణమైన కరోనా వేరియంట్. ఎందుకంటే కరోనా వైరస్ లో కూడా మ్యూటేషన్స్, మార్పులు చెందుతున్నాయి. డిఫరెంట్ వైరస్ వార్తలు నిలుస్తున్నాయి. సో చాలా దేశాలు ఏమని పిలిచాయంటే మన భారతదేశంలోని మీడియా కూడా భారత్ రకం వైరస్ అని పిలిచింది. అంటే భారత్ రకం వైరస్ అనేసరికి ఏంటంటే భారత ప్రభుత్వం కూడా దీన్ని జీర్ణించుకోలేదు. అంటే భారత్ లో ఒక వైరస్ ఏదైతే ఉందో పుట్టుక కారణం అని చెప్పేసి, ప్రపంచంలో ఒక చెడనేం ఉంటుందని చెప్పేసి భారత ప్రభుత్వం కూడా ఆగ్రహం చూపించింది. ఎవరైనా ఈ వేరియంట్ ఏదైతే ఉంటుందో దాన్ని భారత్ రకం వైరస్ అంటే సహించేది లేదు అని చెప్పేసి ఇటీవల ప్రకటించింది. ఒకనొక సిచ్యువేషన్ లో మన క్లాస్ లో కూడా మీకు చెప్పాను, సో భారత్ రకం వైరస్ అని చెప్పేసి. సో అలాంటి B1617 ఎందుకు భారత్ రకం అనాల్సి వచ్చిందంటే, ఏదైనా వైరస్ ఒక దేశంలో తీవ్ర ప్రభావాన్ని, అవుట్ బ్రేక్ కి కారణం ఏందనుకోండి, ఆ దేశం పేరుని చాలా దేశాలు పలుకుతాయి అన్నట్టు. సో దీన్ని WHO కూడా ఖండిస్తోంది. ఏమని చెప్తుంది? ప్రస్తుతం భారత్ లో విజృంభణకి కారణమైన ఈ B1617 వేరియంట్ ఏదైతే ఉంటుందో దాదాపు 54 దేశాల పైన
ప్రభావం చూపిస్తోంది. ఆ 54 దేశాల్లో భారత రకం వైరస్ అంటున్నారు. అందుకోసం మనకు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే ఈ కరోనా వేరియంట్స్ కి నిన్న నామకరణం కూడా చేసింది. సో ఈ వైరస్ ఏదైతే ఉంటుందో, ఈ వేరియంట్ ఏదైతే ఉంటుందో ఇందులో 1, 2 B16171 B16172 ప్రస్తుతం 2 వేరియంట్ ఎక్కువగా చూపిస్తుంది ఇబ్బంది అనేది. సో దీనిలో ఈ 16171 కేమో కప్పా అనే పేరు పెట్టింది. కప్పా, భారత్ కప్పా అనొచ్చు. సో కప్పా. అండ్ సెకండ్ వచ్చేసి ఈ B16171.2 ఉంది కదా సెకండ్ వర్షన్, దీనికి ఏమని పెట్టినంటే డెల్టా వైరస్ అని పెట్టారు. డెల్టా. సో ఎక్కువ గ్రీక్ అక్షరాలు సూచిస్తారు అన్నట్టు. సో డెల్టా కప్పా. B16171 వైరస్ లోనే 2 ఉన్నాయి. అందులో పాత వైరస్ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ ఒక 4 months బ్యాక్, దానికి ఏమని చెప్పారంటే కప్పా వైరస్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం వైరస్ ఏదైతే వేరియేషన్ ద్వారా కనబడుతుందో దాన్ని డెల్టా అని పెట్టారు. అండ్ ప్రస్తుతం బ్రిటన్ లో కరోనా విజృంభణ జరుగుతుందో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వేరియంట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. దీనిపైన శీతోష్ణ స్థితి పరిస్థితులు కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఎక్కువగా క్లైమాటిక్ కండిషన్స్ కూడా ప్రభావం చూపిస్తున్నాయి. అలా బ్రిటన్ లో కనబడుతున్న ప్రభావం చూపిస్తున్న కరోనా వేరియంట్ ఏదైతే ఉంటుందో దానికి ఆల్ఫా అని నామకరణం చేసింది. ఆల్ఫా. సో ఆల్ఫా. అండ్ నెక్స్ట్ దక్షిణ ఆఫ్రికా దేశంలో ప్రభావాన్ని చూపిస్తున్న కరోనా వైరస్ ఉంది కదా, దానికి బీటా అని నామకరణం చేసింది. బీటా. సో బీటా. అండ్ బ్రెజిల్ దేశంలో కరోనా ప్రభావాన్ని చూపిస్తుంది కదా ఆ వైరస్. ఇవన్నీ కరోనా వేరియంట్స్ అన్నట్టు ఒక్కొక్క రకమైన. ఇందాక మీకు బర్డ్ ఫ్లూ H5N6 H10N3 అన్నాను కదా, అలాగే వైరస్ లోపల మ్యూటేషన్స్ ద్వారా కొత్త వైరస్లు పుడుతున్నాయి అన్నట్టు, అది మాడిఫై అవుతుంది అన్నట్టు. సో రోబో 1, 1.0, 2.0 అన్నట్టుగా. సో అలా బ్రెజిల్లో కనబడుతున్న వైరస్ ఏదైతుందో కరోనా వైరస్ వేరియంట్ కి ఇక్కడ గామా అని పేరు పెట్టడం జరిగింది. సో ఆల్ఫా, బీటా, గామా. అండ్ అమెరికాలో ఇటీవల కాలంలో ఇబ్బంది లేదా ప్రభావాన్ని చూపించిన వైరస్ కి ఏమని పేరు పెట్టారంటే ఎప్సిలాన్ అని పేరు పెట్టారు. ఎప్సిలాన్. ఇవన్నీ సింబల్స్ మనకు తెలుసుంటాయి మ్యాథ్స్ లో. సో ఎప్సిలాన్. ఎప్సిలాన్ అనేది అమెరికాకి సంబంధించి, బ్రెజిల్ కి సంబంధించి గామా, అండ్ దక్షిణాఫ్రికాకి సంబంధించి బీటా, బ్రిటన్ కి సంబంధించి ఆల్ఫా, అండ్ ఇండియాకి సంబంధించి పాత రకమేమో B16117, ఓల్డ్ ఏమో కప్పా, అండ్ ప్రజెంట్ ఏమో డెల్టా. సో ఈ నామకరణాలు చేసింది. ఇక మీదట భారత్ రకం వైరస్ అంటే సహించేది లేదని చెప్పేసి WHO టెడ్రస్ అదనం గారు కూడా కొన్ని కీలకమైన ప్రస్తావనలు చేశారు. ఎవరైనా ఈ వేరియంట్స్ ని పిలవాలనుకుంటే ఈ కప్పా, ఆల్ఫా, డెల్టా, గామా, బీటా, ఎప్సిలాన్ ఇలాంటి పేర్లతో పిలవండి తప్పితే ఆ దేశం పేరు ఏదైతే ఉందో ఆ దేశం పేరు మీదుగా ఒక వైరస్ ని పిలవకండి అని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇవన్నీ పేర్లు గుర్తుంచుకోండి. సో బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, అమెరికా, ఇండియా, అండ్ వీటితో పాటు చాలా నామకరణం చేశారు. కానీ ఇవి మాత్రం ఇంపార్టెంట్. ఎక్కువగా ప్రపంచంలో ఈ కరోనా పరిస్థితుల కాలంలో ఇంపాక్ట్ చూపించిన వైరస్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వజ్ర కవచ్ వార్తలు నిలిచింది కరోనాకి సంబంధించి అనుకోండి. సో వజ్ర కవచ్ అనే ఒక నూతన డిస్ఇన్ఫెక్టెంట్ డివైస్ వార్తలు నిలిచింది. డిస్ఇన్ఫెక్టెంట్ అంటే ఏంటి? ముఖ్యంగా ప్రస్తుతం డిస్ఇన్ఫెక్షన్, శానిటైజేషన్ అనేది తరచూ ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో మనం నేర్చుకున్న గుణపాఠం. ఎక్కువగా శుభ్రంగా ఉంచుకోవాలి, మన ప్రాంతాలన్నిటి కూడా శానిటైజ్ చేయాలి, ఏదైనా వాడి పారేసే ఐటమ్స్ ఉంటాయి కదా ఆ ఐటమ్స్ ని డిస్ఇన్ఫెక్షన్ చేయాలని చెప్పేసి. డిస్ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ మనం మాస్కులు ధరిస్తున్నాము, PPE కోట్లు ఉంటాయి, డాక్టర్లు, వైద్యులు ఉంటారు కదా, సో వారికి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ PPE సూట్స్ అంటాం. PPE అంటే ఫుల్ ఫామ్ ఏంటి? పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. సో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ మరి మనం ధరించే మాస్కులు కానివ్వండి, వాడే టూల్స్ కానివ్వండి, కరోనా పేషెంట్స్ కి వైద్యం ఇచ్చేటప్పుడు రకరకాల టూల్స్ ఉంటాయి, ఇంజెక్షన్ సంబంధించి కానివ్వండి, సెలైన్ సంబంధించి కానివ్వండి, వీటన్నిటిని కూడా డిస్ఇన్ఫెక్షన్ చేసే ఉద్దేశంలో భాగంగా అధునాతన పరికరాన్ని తయారు చేస్తూ ఈరోజు మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తలు నిలిచింది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ ప్రోగ్రామ్ లో భాగంగా అంటే నిధి ప్రయాస్. యాక్చువల్ గా నిధి ప్రయాస్ యొక్క యాక్రోనిమ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నిధి ప్రయాస్. సో భారత ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిధి ప్రయాస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ వజ్ర కవచ్ ఈరోజు వార్తలు ఇచ్చింది. ఈ వజ్ర కవచ్ ఏ ప్రోగ్రామ్ అంటున్నాను? నిధి అంటే ఏంటంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ హార్నెసింగ్ ఇన్నోవేషన్. నిధి నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్
అండ్ హార్నెసింగ్ ఇన్నోవేషన్ అంటే నవకల్పనలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నేషనల్ ఇనిషియేటివ్ అంటే భారతదేశంలో ప్రారంభించబడిన ఒక కార్యక్రమం. ఇనిషియేటివ్ అంటే ప్రారంభం అన్నట్టు. జాతీయ స్థాయిలో ప్రారంభించబడిన ఒక కార్యక్రమం. దేనికి సంబంధించి? ఏవైతే ఇన్నోవేషన్స్ ఉంటాయో, నవకల్పనలు ఉంటాయో వాటికి ప్రత్యేకంగా అభివృద్ధి ప్రోత్సాహకాలు కానివ్వండి ప్రభుత్వం నుండి సహాయం అందించాలి. ఇక్కడ ప్రయాస్ అంటే ఏంటంటే పిఆర్ అంటే ప్రమోటింగ్ and accelerating young and aspiring incubators and స్టార్టప్స్. సో ఈ ఫుల్ సెంటెన్స్ గుర్తుంచుకుంటేనే ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం తెలుస్తుంది. సో ప్రమోటింగ్ అండ్ యాక్సలరేటింగ్ యంగ్ అండ్ aspiring incubations లేదా incubators, aspiring incubators and startup. సో నిధి ప్రయాస్ ఈ సెంటెన్స్ యొక్క పూర్తి అర్థం తెలిసింది అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం తెలుస్తుంది. సో నిధి ప్రయాస్ యాక్రోనిమ్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ హార్నెసింగ్ ఇన్నోవేషన్స్, నవకల్పనలకు ప్రోత్సాహం ఇవ్వాలి. అండ్ ప్రమోటింగ్ అండ్ యాక్సలరేటింగ్ యంగ్ అండ్ ఆస్పైరింగ్ ఇంక్యుబేటర్స్ అండ్ స్టార్టప్స్ అనేది ఈ ఏదైతే ఉంటుందో యాక్రోనిమ్ యొక్క ఫుల్ ఫామ్. యాక్చువల్గా చాలా పెద్ద యాక్రోనిమ్, కొన్ని సందర్భాల్లో టంగ్ ట్విస్టర్ లాగా అనిపిస్తుంది. ఈ ఇంక్యుబేటర్స్, ఇన్నోవేషన్స్, ఆస్పైరింగ్ ఇంక్యుబేటర్స్ అని చెప్పేసి. సో ఖచ్చితంగా గుర్తుంచుకోండి. గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఎగ్జామినేషన్లో వస్తే గుర్తుపట్టేలా ఉంటే సరిపోతుంది. ఈ ప్రోగ్రామ్ భారత ప్రభుత్వం ప్రారంభించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? హర్షవర్ధన్ గారు. సో హర్షవర్ధన్ గారు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అంటే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు, మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 3 కీలక మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో ప్రారంభించబడిన ఒక కొత్త కార్యక్రమం నిధి ప్రయాసలో భాగంగా ఒక కొత్త వజ్ర కవచ్ ని ప్రారంభించడం జరిగింది. సో ఈ రోజు భారత ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి. ఇది ఎందుకోసం ఉపయోగపడుతుంది అంటే ముఖ్యంగా ఈ వైద్య పరికరాలు కానివ్వండి, కరోనా విపత్కర పరిస్థితుల్లో ఈ డిస్ఇన్ఫెక్షన్ చేయాలి. ఏవైతే మనం వాడే ఐటమ్స్ ఉంటాయో, ముఖ్యంగా డాక్టర్లు వాడే ఐటమ్స్ ఉంటాయో వాటన్నిటి కూడా డిస్ఇన్ఫెక్షన్ చేయాలి. ఇందులో యూవీ రేస్ ఉంటాయి కదా, యూవీ రేస్ ని ఏదైతే మనం వాడిన మాస్క్ కానివ్వండి, పీపీఈ కిట్ ఉంటుంది కదా, ఆ కిట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఒక బీరువా లాంటి నిర్మాణం సేమ్ ఫ్రిడ్జ్ లాగా ఉంటుంది, అందులో పెట్టేసి ఒక నిర్ణీత సమయం తర్వాత ఇస్తే దానికి ఏదైనా వైరస్ ఉందనుకోండి, కరోనా వైరస్ కానివ్వండి, ఎలాంటి మలినాలు ఉన్నా కూడా పరిశుభ్రంగా అవుతాయి. వాటిని మళ్ళీ మనం రీసైకిల్ గా సింపుల్ గా వాడుకోవచ్చు అన్నట్టు. సో అలా వజ్ర కవచ్ అనేది ఇటీవల వార్త ఇచ్చింది. ఎందుకోసం ఉద్దేశించబడింది అంటే ఇది ఒక డిస్ఇన్ఫెక్షన్ పరికరం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈరోజు ఆంబీ ట్యాగ్ అనే ఒక చిన్న పరికరం వార్తలు నిలిచింది. ఆంబీ ట్యాగ్ చిన్న ట్యాగ్ లాంటిది. నిజంగా యాక్చువల్గా మనకు యూఎస్బి పెన్ డ్రైవ్ ఉంటుంది కదా, సో యూనివర్సల్ సీరియల్ బస్ అంటాం, యూఎస్బి పోర్టల్ అంటాం. యూఎస్బి పోర్టల్ పెట్టే ఐటమ్స్ అయితే చాలా చిన్నగా ఉంటాయి, పెన్ డ్రైవ్ లాంటిది. సేమ్ పెన్ డ్రైవ్ లాంటి నిర్మాణమే ఉంటుంది. సో ఈ ఆంబీ ట్యాగ్ యొక్క ఉద్దేశం ఏంటి, ఎవరు తయారు చేశారంటే ఐఐటి రోపార్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఐఐటి రోపార్ ఎక్కడ ఉంది? పంజాబ్. ఇటీవలే ఐఐటి రోపర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపర్ వార్త నిలిచింది. ఎక్కడ? స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ ని తయారు చేశారు. స్మోక్లెస్ అంటే ఏంటి? ఏదైతే ఉంటుందో పర్యావరణానికి హాని కలగకుండా, ముఖ్యంగా ఈ దహన కార్యక్రమం అంటే కరోనా విపత్కర పరిస్థితుల్లో దహన సంస్కారాలు అనేవి చాలా వరకు కూడా కొంతమంది దూరం అవుతున్నారు, చివరి చూపులో కూడా చూడలేకపోతున్నారు. అలాంటి దహన సంస్కారాలకు ఉపయోగపడాలని చెప్పేసి ఒక కొత్త టెక్నాలజీని తయారు చేశారు ఐఐటి రోపర్. అదేంటి? స్మోక్లెస్ క్రిమేషన్ అంటే దహనం. స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. విక్ స్టవ్ టెక్నాలజీ అని చెప్పాను, విక్ స్టవ్ టెక్నాలజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ ఐఐటిఏ ఈ రోజు వార్తలు ఇచ్చింది. ఆంబీ ట్యాగ్ అనే ఒక యూఎస్బి లాంటి ఒక పెన్ డ్రైవ్ లాంటి నిర్మాణాన్ని తయారు చేసి, యాక్చువల్లీ ఒక చిన్న డివైస్ అన్నట్టు. ఎంత చిన్నగా ఉంటుందంటే ఆల్మోస్ట్ మనం వాడే పెన్ డ్రైవ్ సైజ్ లో ఉంటుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే అట్మాస్ఫియర్ ని మానిటర్ చేస్తుంది. అట్మాస్ఫియర్ అంటే ఏంటి? వాతావరణ పరిస్థితులను మానిటర్ చేస్తుంది. ఏ వాతావరణ పరిస్థితులను? చాలా వరకు చూడండి,
ముఖ్యంగా ప్రస్తుతం మనకి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు అబ్జర్వ్ చేయండి, ఆ వ్యాక్సిన్ వయల్ ఉంటుంది కదా, అంటే మందు ఉంటుంది కదా, ఆ మందుని ఎప్పుడు ఒక బాక్స్లో స్టోర్ చేస్తారు, శీతల పరిస్థితిలో స్టోర్ చేస్తారు అన్నట్టు. ఎందుకంటే మనకు వ్యాక్సిన్లు కానివ్వండి, కొన్ని మెడిసిన్స్ కానివ్వండి, ఖచ్చితంగా నిర్ణీత వాతావరణ పరిస్థితుల్లో మాత్రమే స్టోర్ చేయాలి. మనం వాడే సిరప్లు కూడా చూడండి కొన్ని ఉంటాయి. సో స్టోరింగ్ అని చెప్పేసి ఒక టెంపరేచర్ ఇస్తారు, ఒక కరెక్ట్ ప్రమాణం ఇస్తారు. ఆ టెంపరేచర్లోనే దాన్ని భద్రపరచాలి, లేకపోతే దాని యొక్క యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది, లేదా యాక్టివిటీ అనేది చాలా దారుణంగా కూడా చూపించవచ్చు. సో ఈ టెంపరేచర్ పరిస్థితిలో వ్యాక్సిన్లకు సంబంధించి కానివ్వండి, ప్రస్తుతం వ్యాక్సిన్ చూడండి ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి సరఫరా జరుగుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం మనకు పెరిషబుల్ ఫ్రూట్స్ కానివ్వండి, చాలా వరకు కూడా అత్యంత స్వల్ప కాలంలో ఖరాబ్ అయ్యే ఫ్రూట్స్, కూరగాయలు ఉంటాయి కదా, వీటిని ఎక్కువగా కోల్డ్ స్టోరేజ్ లో స్టోర్ చేసేవి ఏవైతే ఉంటాయో, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా ఫ్రిడ్జెస్ ఉంటాయి అన్నట్టు. అలాంటి ఏవైతే ఉంటాయో నిర్ణీత వాతావరణ పరిస్థితుల్లో స్టోర్ చేయాల్సిన పదార్థాలు ఏవైతే ఉంటాయో అందులో టెంపరేచర్ ఫ్లక్చువేషన్స్ కూడా వస్తాయి. అలాంటి టెంపరేచర్ ఫ్లక్చువేషన్స్ ని గుర్తుపట్టే ఒక ట్యాగ్ యాంబీ ట్యాగ్ అని గుర్తుంచుకోండి, యాంబీ ట్యాగ్. సో యాంబీ ట్యాగ్ అనేది ఇటీవల వార్త నిలిచింది. ఎవరు తయారు చేశారంటే ఐఐటి రోపార్ శాస్త్రవేత్తలు. సో ఐఐటి రోపార్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వీరంతా కూడా దీనికి టెక్నాలజీ ఇవ్వడం జరిగింది. సో ఈ యాంబిటాగ్ యొక్క ఉద్దేశం ఏంటి, ముఖ్యంగా వాతావరణ పరిస్థితులను మానిటర్ చేస్తుంది. ఈ వాతావరణ పరిస్థితులు ఎలా అంటే ముఖ్యంగా -40°C నుండి 80°C వరకు, సో +80°C వరకు ఈ నిర్ణీత టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ మధ్యలో, ఎగ్జాంపుల్ ఒక వ్యాక్సిన్ ఉందనుకోండి, వ్యాక్సిన్ ని 4 to 5°C లోనే టెంపరేచర్ లోనే దాన్ని స్టోర్ చేయాలంటే ఇంత టెంపరేచర్ ని ఇందులో మనం ఫిట్ చేస్తామన్నట్టు, అంటే సెట్ చేస్తామన్నట్టు. ఇంతకంటే తక్కువ టెంపరేచర్ అయినా, ఇంతకంటే ఎక్కువ టెంపరేచర్ అయినా కూడా ఇది అలారం అవుతుంది అన్నట్టు, అంటే ఆ టెంపరేచర్ పరిస్థితిలో ఆ డబ్బాలు దీన్ని వేస్తామన్నట్టు సింపుల్ గా. సో అలాంటి టెంపరేచర్ మానిటరింగ్ లేదా అట్మాస్ఫిరిక్ మానిటరింగ్ ఒక ట్యాగ్ ని తయారు చేస్తూ ఈరోజు ఐఐటి రోపార్ శాస్త్రవేత్తలు వార్తలు నిలిచారు. యాక్చువల్గా అవధ్ అనే ఒక ప్రోగ్రామ్ లో భాగంగా అవధ్ అనే ప్రోగ్రామ్ ఏంటంటే ఐఐటి రోపార్ వారు ప్రారంభించిన ఒక ప్రత్యేక ప్రోగ్రామ్. ఎందుకంటే వాటర్ టెక్నాలజీకి సంబంధించి కానివ్వండి, అట్మాస్ఫియర్ టెక్నాలజీకి సంబంధించి కానివ్వండి, ప్రత్యేకంగా వీరి ఆధ్వర్యంలో పనిచేస్తున్న స్టార్టప్స్ వీటిని తయారు చేస్తాయి అన్నట్టు. సో ఐఐటి రోపార్ వారు ఇటీవల ప్రారంభించిన అవధ్ అనే ఒక ప్రోగ్రామ్, ఇక్కడ అవధ్ అనేది ఏది ఉంటుందో AWADH, ఓన్లీ స్మాల్ ఏ మాత్రమే, మిగతా అని క్యాపిటల్స్. సో అవధ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఐఐటి రోపార్ ఏం చేస్తుందంటే అట్మాస్ఫియర్ కి సంబంధించి, నీటికి సంబంధించి ప్రత్యేకంగా పరిశోధనలు చేసే స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో వీరి ఆధ్వర్యంలో, ఈ ఐఐటి ఆధ్వర్యంలో ఇంక్యుబేటర్ స్టార్టప్స్ ఉంటాయి కదా, ఆ స్టార్టప్స్ కి ప్రోత్సహిస్తుంది అన్నట్టు. సో ఐఐటి రోపార్ ఆధ్వర్యంలో తయారు చేయబడిన అవధ్ ప్రోగ్రామ్ లో భాగంగా తయారు చేయబడిన ఒక యాంబీ ట్యాగ్ వార్తలు ఇచ్చింది. దీని యొక్క ప్రత్యేకత అట్మాస్ఫియర్ ని మానిటర్ చేస్తుంది. ఎక్కువగా ఫ్రూట్స్ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, వ్యాక్సిన్స్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, ఏదైనా ప్రత్యేకమైన టెంపరేచర్ లో స్టోర్ చేసి తీసుకెళ్లే వాటిని ఇది మానిటర్ చేస్తుంది. ఆ టెంపరేచర్ ఉందా లేదా సరౌండింగ్స్ లో, ఒకవేళ అలారం ఇచ్చింది అనుకోండి ఆ టెంపరేచర్ ని క్రియేట్ చేయాలన్నట్టు. సో అలా ఒక అలార్మింగ్ అని గుర్తుంచుకోండి. ఆ యాంబీ ట్యాగ్ ఈరోజు వార్తలు ఇచ్చింది ఐఐటి రోపార్ వారు తయారు చేసింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇండియన్ రైల్వేస్ వార్తలు నిలిచింది. ఇండియన్ రైల్వేస్, భారత రైల్వే ఇటీవల తరచు వార్తలు ఇస్తుంది, కొన్ని రికార్డులతో కూడా వార్తలు ఇస్తుంది. ఈ కరోనా విపత్కర పరిస్థితిలో చాలా వరకు కూడా చూడండి చాలా కృషి చేస్తున్నారు. ఐసోలేషన్ వార్డులుగా ఉపయోగపడుతున్నాయి. అండ్ ఆక్సిజన్ కి సంబంధించి ఒక ప్రాంతంలో ఒక ప్రాంతాన్ని సరఫరా చేయడంలో భాగంగా రోరో ఎక్స్ప్రెస్ గా కూడా మారడం జరిగింది. రోరో ఎక్స్ప్రెస్ అంటే ఏంటంటే రోల్ ఆన్ రోల్ ఆఫ్, వెహికల్ ఆన్ వెహికల్ అనొచ్చు. ఏవైతే ఆక్సిజన్ మోసుకుపోయే ట్యాంకర్లు ఉంటాయి కదా వాటిని ఈ ట్రైన్స్ పైకి ఎక్కిస్తారు అన్నట్టు. ఆ ఫ్లాట్ వ్యాగన్స్ ఉంటాయి కదా వాటిపైకి ఎక్కించి ఒక్క ప్రాంతంలో ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్రాన్ని తీసుకెళ్తారు అన్నట్టు. సో అలా ఐఐటి కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, ఇస్రో కానివ్వండి, డిఆర్డిఓ కానివ్వండి, ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో వారి యొక్క పాత్ర ఏంటి అని రానున్న పోటీ పరీక్షలో ప్రశ్నలు అడుగుతారు. సో అలాంటి ఇండియన్ రైల్వేస్ ఈరోజు వార్తలు ఇచ్చింది, ఒక రికార్డు సృష్టించింది. గడిచిన మే మాసంలో సో భారత రైల్వే చరిత్రలోనే అత్యధికంగా సరుకు రవాణా జరిగిన నెలగా మే మాసాన్ని గుర్తించింది ఇండియన్ రైల్వే. అంటే ఏంటంటే మే మాసంలో ఒక్క 1 month లోనే, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 31 days లోనే 114.8 మిలియన్ టన్నుల
సరుకులు రవాణా చేసింది ఇండియన్ రైల్వేస్. ప్రస్తుతం చూడండి, దేశంలోని చాలా రాష్ట్రాలు స్తంభించిపోయాయి, దేశవ్యాప్త లాక్డౌన్ ఉన్నట్టే సింపుల్ గా. సో అలా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంతా కూడా ప్రభావం గురైంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇండియన్ రైల్వేస్ ఒక రికార్డును సాధించి వార్తలు ఇచ్చింది. జస్ట్ ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలోనే ఈ మే మాసంలో, గడిచిన మే మాసం, మే 2021 సంవత్సరం, అంటే గడిచిన మే మాసంలో దాదాపు ఒక్క నెలలోనే 31 రోజుల్లోనే 114.8 మిలియన్ టన్నుల సరుకు సరఫరా. అంటే ఏంటంటే సరుకు అంటే ఏంటి, ఇందులో బొగ్గే కావచ్చు, లేదంటే మనకు కావాల్సిన ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్సే కావచ్చు, సో నిత్యావసరాలే కావచ్చు. సో ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి సరఫరా చేయడానికి ఇండియన్ రైల్వేస్ గూడ్స్ రైలు నడుపుతుంది. యాక్చువల్గా ప్రయాణికుల నుండి వచ్చేది ఏదైతే ఉంటుందో, టికెట్ ద్వారా వచ్చే ఆదాయం రైల్వేస్ తక్కువ. ఎక్కడైనా కూడా ఇది ఏదైతే ఉంటుందో, ఈ ఫ్లైట్ ఉంటుంది కదా, ఎక్కువగా గూడ్స్ ట్రైన్ నడిపితేనే ఆదాయం అనేది వస్తుంది. సో కార్గో ట్రైన్స్ కానివ్వండి, కార్గో ద్వారానే ఎక్కువగా ఏ సంస్థకైనా లాభం వస్తుంది. సో అలాంటిది ఒక్క మే మాసంలోనే ఇంత సరుకుని ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి రవాణా చేయడం ద్వారా ఆల్మోస్ట్ 11,604 కోట్ల రూపాయల లాభాన్ని చూసింది ఇండియన్ రైల్వేస్. ఒక్క మాసంలోనే సరుకు రవాణా చేయడం ద్వారా రైల్వేకి వచ్చిన ఆదాయం ఎంత అంటే 11,604. ఈ రికార్డు అంతకుముందు ఏ సంవత్సరంలో ఉండే అంటే 2019, నాట్ ఇన్ 2020. 2020 సంవత్సరంలో అన్ని రైళ్లు ఐసోలేషన్ వార్డుగా పనిచేసినాయి. 2019 సంవత్సరంలో 104.6 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసి సరఫరా చేసి అప్పుడు రైల్వే రికార్డ్ చేసింది. అప్పుడు ఎంత, 104.6. ఈ మే మాసంలో ఎంత, సేమ్ మే మాసంలో 2019 మే మాసంలో. సో ఈ మే మాసంలో ఎంత, 114.8 మిలియన్ టన్నుల సరఫరా చేసి దాదాపు 2019తో పోలిస్తే, మే మాసంతో పోలిస్తే 9.7% ఎక్కువగా సరుకును రవాణా చేసి రైల్వేస్ సరుకు రవాణా విషయంలో ఒక సరికొత్త రికార్డు సృష్టించడం జరిగింది. అత్యధికంగా లాభాల బారిన పడడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో 11,604 కోట్ల రూపాయలు రైల్వేస్ కి జస్ట్ విత్ ఇన్ ఈ గూడ్స్ రైళ్ల ద్వారానే రావడం జరిగింది. ఎందుకంటే మనకు స్టీల్ ని సరఫరా చేయడం కానివ్వండి, ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ దాంతోపాటు బొగ్గు, అత్యధికంగా బొగ్గునే రవాణా చేస్తారన్నట్టు ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి. అలాంటిది రైల్వే రికార్డు ఈరోజు వార్తలు నిలిచింది. సో రైల్వే శాఖ మంత్రి ప్రస్తుతం ఎవరు, పీయూష్ గోయల్ గారు ఈ ప్రకటన చేయడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఆన్లైన్ మద్య విక్రయాల విషయంలో, ఆన్లైన్ లిక్కర్, ఆన్లైన్ మద్య విక్రయాల విషయంలో ఈ రోజు ఢిల్లీ వార్తలు నిలిచింది. సో ఆన్లైన్ మద్య విక్రయానికి సంబంధించి ఇటీవల తరచూ ఏదో ఒక రాష్ట్రం వార్తలు నిలుస్తుంది. లాస్ట్ టైం మనం ఈ టాపిక్ గురించి ఛత్తీస్గఢ్ రాష్ట్రం గురించి చెప్పాను. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రస్తుతం లాక్డౌన్ నిబంధన అమల్లో ఉంది కాబట్టి ఎవరైతే ఈ లిక్కర్ కి సంబంధించి ఆల్కహాల్ బాధితులు, మందు బాబులు ఉంటారు కదా, ఆ మందు బాబులకి కూడా సరఫరా చేయాలని చెప్పేసి డోర్ డెలివరీ చేస్తున్న రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం జస్ట్ 20 days బ్యాక్ మనం చూసాము. సో అలా ఈ రోజు ఢిల్లీ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, డోర్ డెలివరీ చేస్తాం, ఎవరైనా కూడా మెసేజ్ల ద్వారా లేదా మెయిల్స్ ద్వారా మీకు కావలసిన మద్యాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఇంటికే ఈ ఏదైతే ఉంటుందో లిక్కర్స్ ఏవైతే ఉంటాయో, బీర్లు కావాలన్నా, వైన్స్ కావాలన్నా, విస్కీలు కావాలన్నా కూడా ఇంటికే సరఫరా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మనకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాల్ బెవరేజెస్ కార్పొరేషన్, సో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాల్ బెవరేజెస్ కంపెనీస్, యాక్చువల్గా సో కంపెనీస్, ఈ సంస్థ ఏంటంటే భారతదేశంలో ఆల్కహాల్ మరియు బెవరేజెస్ సంబంధించిన సంస్థలు, కంపెనీలు ఉంటాయి కదా, వాటి యొక్క సమాఖ్య అన్నట్టు. కన్ఫెడరేషన్ అనే మాట వచ్చింది అంటే అది కొన్ని సంస్థల యొక్క సముదాయం. ఎగ్జాంపుల్ నిన్న క్లాస్లో మీకు చెప్పాను, CII, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్. సో ఈ సంస్థ ఏంటి, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాల్ అండ్ బెవరేజెస్ కంపెనీస్. భారతదేశంలో ఆల్కహాల్ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి యొక్క సముదాయం ఏదైతే ఉంటుందో ఈ సంస్థ ఈ రోజు ప్రకటన చేయడం జరిగింది. సో ఈ ఢిల్లీ కూడా ప్రస్తుతం ఆన్లైన్ మద్య విక్రయాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని చెప్పడం జరిగింది. అండ్ ప్రస్తుతం చూడండి, భారతదేశంలో కర్ణాటక, నెక్స్ట్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఢిల్లీ,
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ మద్య విక్రయాలు చేయడానికి అమెజాన్ సంస్థతోనే ఒప్పందం కుదుర్చుకుంది. లార్జెస్ట్ ఈ కామర్స్ సంస్థ ప్రపంచంలోనే. అలాంటి అమెజాన్ సంస్థతో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ మద్య విక్రయాలకి సంబంధించి ఒప్పందం కుదుర్చుకుందంటే వెస్ట్ బెంగాల్. సో ఇవన్నీ అవసరం లేదు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏ రాష్ట్రం ఆన్లైన్ మద్య విక్రయం చేస్తుంది, ఏ రాష్ట్రం ఏ తేదీన ప్రారంభించింది, ఇవన్నీ కాదు. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజ్యాంగంలోని ఒక ప్రకరణ ఇంపార్టెంట్, ఆర్టికల్ 47. సో ఆర్టికల్ 47 ని మాత్రమే ఇక్కడ లింక్ చేసుకోండి. ఈ టాపిక్ రిలేటెడ్ గా పాలిటిక్స్ ఏమవుతుందంటే భారతదేశంలో మద్యపాన నిషేధం అనే నిబంధన ఏ రాజ్యాంగ ప్రకరణలో ఉంటుంది అంటే ఆర్టికల్ 47. ఆర్టికల్ 47 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాల్లోని అంశం. సో ఆర్టికల్ 47 ఏం చేస్తుంది? సో టోటల్ ప్రొహిబిషన్ ఆఫ్ ఆల్కహాల్ ఫర్ పర్సనల్ కన్జంప్షన్. అంటే ఏంటంటే మనం పర్సనల్ గా ఆల్కహాల్ సేవించకూడదు, కానీ మెడిసినల్ టాయిలెట్ ప్రిపరేషన్ లో మాత్రమే ఆల్కహాల్ ని వాడచ్చు. మెడిసినల్ టాయిలెట్ ప్రిపరేషన్ అంటే ఏంటి? భారతదేశంలో ఎక్స్పెక్టరెంట్ ఉంటుంది. ఎక్స్పెక్టరెంట్ అంటే ఏంటి? దగ్గుమందు. ఎక్స్పెక్టరెంట్, మీరు మెడికల్ షాప్కి వెళ్ళేసి ఎక్స్పెక్టరెంట్ అని చెప్పండి, దగ్గుమందు ఇస్తాడు. సో ఎక్స్పెక్టరెంట్ రిలీఫ్స్ వాట్ అంటే కఫ్. మనకు కఫ్ వచ్చింది అనుకోండి, దగ్గుమందు ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పెక్టరెంట్ అంటాం. అలాంటి ఎక్స్పెక్టరెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆల్కహాల్ ని వాడే తయారు చేస్తాం. ఆల్కహాల్ ఏదైతే ఉంటుందో ఆ బేస్ లోనే యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ వేసి తయారు చేస్తాం. యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటే ఏంటంటే మనకు దగ్గుమందును నయం చేసే ఆ ముడి పదార్థం ఉంటుంది కదా, దాన్ని యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ అన్నాం. దాన్ని ఆల్కహాల్లో మిక్స్ చేసి దగ్గు సిరప్ తయారు చేస్తారు. సో అలాంటిది మన భారతదేశంలో చాలా మెడిసిన్స్ కి ఆల్కహాల్ అనేది బేస్ గా వాడడం జరుగుతుంది. ఆల్కహాల్లోనే మిక్స్ చేయడం జరుగుతుంది. సో అలాంటిది భారతదేశంలో ఆల్కహాల్ ని కేవలం మెడిసినల్ మరియు టాయిలెట్ ప్రిపరేషన్స్ అంటే ఏంటంటే క్లీనింగ్ ఉంటాయి కదా, బాత్రూమ్లో కడిగేవి కానివ్వండి, ఆ శాంపుల్స్ ఉంటాయి కదా లిక్విడ్స్, వాటిలో మాత్రం తయారు చేస్తారు. కానీ ఈ ఆల్కహాల్ ని సేవించడానికి వాడకూడదని చెప్పేసి ఆర్టికల్ 47 చెప్తుంది. చాలా ఇంపార్టెంట్. గాంధీ సిద్ధాంతం ఆదేశిక సూత్రాలు అంటే ఎవరికి ఆదేశాలు? ప్రభుత్వానికి ఇవ్వబడిన ఆదేశాలు. ప్రస్తుతం ఆర్టికల్ 47 ఏ రాష్ట్రాల్లో అమల్లో ఉంది అంటే గాంధీ పుట్టిన గడ్డ గుజరాత్ అండ్ బీహార్, ఈ రెండు రాష్ట్రాలు మాత్రమే సంపూర్ణ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కోవిడ్-19 ట్రీట్మెంట్ లోన్ వార్తలు నిలిచింది. కోవిడ్-19 ట్రీట్మెంట్ లోన్ అంటున్నాను, ఆటోమేటిక్ ఈ సెంటెన్స్ లోనే అర్థం ఉంది. సో కోవిడ్-19 వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో, కరోనా వైరస్ సోకిన వారు ఎవరైతే ఉంటారో వారికి కావలసిన వైద్య అవసరాల కోసము లేదా ట్రీట్మెంట్ కోసం ఉద్దేశించబడిన ఒక ప్రత్యేక రుణం అన్నట్టు. సో దీనికి సంబంధించి ఈ రోజు ఒక కీలక ప్రకటన వార్త నిలిచింది. ఎవరు చేశారంటే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. అంటే అర్థం ఏంటి? ఇండియన్ అంటే భారతదేశంలోని బ్యాంకులు ఉన్నాయి కదా, ఆ బ్యాంకుల యొక్క సమాఖ్య. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్ ఇక్కడ ముంబై ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. 1946 లో ఏర్పాటైంది. సో భారతదేశంలోని బ్యాంకుల సమాఖ్యకి సంబంధించి ప్రస్తుతం ఈ సంస్థ ఏదైతే ఉంటుందో భారతదేశంలోని బ్యాంకుల సమాఖ్య, ఈ సంస్థకి సంబంధించి అధ్యక్షులుగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే శ్రీ సునీల్ మెహతా గారు. శ్రీ సునీల్ మెహతా గారు. ఎందుకు ఆ పర్సన్ పేరు చెప్తున్నానంటే ఇటీవల తరచూ వార్తలు ఇస్తుంది IBA, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. ఎందుకంటే లాస్ట్ టైం మనం దీనికి సంబంధించి ఎప్పుడు చర్చించుకున్నాం? సో బ్యాడ్ బ్యాంక్ గురించి. రానున్న జూన్ మాసంలో భారతదేశంలో ఏర్పాటు కానున్న బ్యాడ్ బ్యాంక్, పేరుకు మాత్రమే బ్యాడ్ బ్యాంక్ కానీ ఇది ఒక మంచి ఉద్దేశం కోసం భారతదేశంలో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కి సంబంధించిన బ్యాంక్ నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ బ్యాంక్ అని చెప్పాను. ఆ టాపిక్ చెప్పినప్పుడు ఈ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ గురించి పేర్కొనడం జరిగింది. సో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో ఆ సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల, అంటే భారతదేశంలో బ్యాంకుల సమాఖ్య కదా, సో భారతదేశంలోని ప్రముఖ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకుల యొక్క హెడ్స్ ఉంటారు కదా, చీఫ్లు ఉంటారు కదా, వారి ఆధ్వర్యంలో ఇటీవల ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లోని రిజల్యూషన్ ఏంటంటే, తీర్మానం ఏంటంటే, ప్రస్తుతం ఈ కరోనా విపత్కర పరిస్థితిలో చాలా మంది కోవిడ్-19 ట్రీట్మెంట్ అవసరాల కోసం, ఆర్థిక సాయం కోసం బ్యాంకుల వైపు చూస్తున్నారు, బ్యాంకుల వద్దకు వచ్చి అడుగుతున్నారు, మాకు రుణాన్ని ఇవ్వండి, నెల నెల EMI రూపంలో, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ రూపంలో తిరిగి చెల్లిస్తాము. సో ఈ కోవిడ్-19 కి ప్రత్యేకంగా రుణ సౌకర్యాన్ని కల్పించాలి, నాన్ సెక్యూర్డ్ లేదా అన్సెక్యూర్డ్ రుణాలని కేటాయించండి అని చెప్పేసి అభ్యర్థనలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతుంది.
అవుతుంది. ఎందుకంటే కరోనా వ్యాధిగ్రస్తులకు సంబంధించి ఎవరైనా హాస్పిటలైజ్డ్ అయ్యారనుకోండి, హాస్పిటల్లో జాయిన్ అయ్యారనుకోండి, లక్షల్లో ఖర్చు అవుతుంది. అలాంటి లక్షల ఖర్చు ఏదైతే ఉంటుందో బ్యాంకు నుండి రుణంగా పొంది నెల నెల తీర్చుకుంటామని చెప్పేసి ఈ అభ్యర్థనను దృష్టిలో ఉంచుకొని ఇటీవల ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఏం డిక్లేర్ చేసిందంటే భారతదేశంలోని అన్ని బ్యాంకులు, కమర్షియల్ బ్యాంకులు ఏవైతే ఉంటాయో వారు COVID-19 ట్రీట్మెంట్ రుణాన్ని ఇచ్చుకోవచ్చు అని చెప్పడం జరిగింది. మొదటగా SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో SBI ఈ రోజు ఒక ప్రకటన చేసింది. ఏమని చెప్తున్నారంటే 25,000 నుండి 5 లక్షల రూపాయల వరకు. సో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఏం చెప్పిందంటే ఈ మధ్యలో ఏదైతే ఉంటుందో మినిమం 25,000 రుణంగా ఇవ్వచ్చు, మాక్సిమం ఎంత 5 lakhs రూపీస్ ఇవ్వచ్చు. ఇవి అన్సెక్యూర్డ్ లోన్స్ రూపంలో ఇవ్వచ్చు. అన్సెక్యూర్డ్ అంటే ఏంటంటే ఎలాంటి కొలాటరల్ కానివ్వండి, ఎలాంటి హామీ అవసరం లేదు. సో అలా 25,000 నుండి 5 lakh ఏవైతే ఉంటాయో అంత మొత్తంలో రుణాన్ని ఇవ్వచ్చు. వీటికి నెల నెల ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్, అంటే మన నెల నెల మరి తిరిగి చెల్లిస్తాం కదా, కిస్తీ కూడా కడతాం కదా, సో ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ రూపంలో చెల్లించే సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నాము. సో దాదాపు విత్ ఇన్ 5 years లోనే తీసుకున్న రోజు నుండి ఏ రోజైతే రుణం శాంక్షన్ అవుతుందో, ఏ రోజైతే డబ్బులు వారి అకౌంట్లో డిపాజిట్ అవుతాయో, ఎవరైతే అభ్యర్థిస్తారో ఆ రోజు నుండి 5 సంవత్సరాల లోపల ఈ రుణాన్ని మొత్తం తిరిగి చెల్లించాలి. ఇందుకోసం ఈ రోజు SBI అని చెప్పిందంటే 5% మాత్రమే వడ్డీ వసూలు చేస్తారట. సో COVID-19 ట్రీట్మెంట్ లోన్ కోసం 5% వడ్డీ రేటు ప్రకటిస్తూ ఈ రోజు SBI వార్తలు ఇచ్చింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఏదైతే డిక్లేర్ చేశారో COVID-19 ట్రీట్మెంట్ రుణాన్ని ఇచ్చుకోవచ్చు అని చెప్పడం జరిగింది. బ్యాంకులన్నిటి కూడా ఈ యొక్క టాపిక్ వార్తలు ఇచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతం హెల్త్ కేర్ ఫెసిలిటీస్ సంబంధించి, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అంటే ఏంటి, భారతదేశంలో ముఖ్యంగా ప్రముఖ సంస్థలు ఏవైతే ఉంటాయో హెల్త్ కేర్కి సంబంధించి ఆక్సిజన్ సిలిండర్లను తయారు చేసేవి కానివ్వండి, PPE సూట్లను తయారు చేసేవి కానివ్వండి, అండ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మరియు ఏవైతే ఉంటాయో ప్రస్తుతం వెంటిలేటర్లు, ఇవన్నీ తయారు చేసే సంస్థలు ఉన్నాయి కదా. సో ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న తయారీ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి కోసం హెల్త్ కేర్ ఫెసిలిటీ రుణాలను కూడా మంజూరు చేస్తాము. మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే 100 కోట్ల రుణాన్ని ఒక సంస్థ ఎవరైతే ప్రారంభించాలనుకుంటున్నారో ఈ ఆక్సిజన్ తయారీకి సంబంధించి, ఆక్సిజన్ తయారీ కదా, ఆక్సిజన్ స్టోర్ చేసే సిలిండర్ల తయారీ కానివ్వండి, వెంటిలేటర్ల తయారీ కానివ్వండి, PPE సూట్ల తయారీ, మాస్కుల తయారీ ఉంది కదా, అలాంటి సంస్థల కోసం మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉంటాయి, మెట్రోపాలిటన్ అంటే ఏంటి, ఆల్మోస్ట్ మనకి హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి సిటీస్ అన్నట్టు, అక్కడ ప్రారంభించబోయే సంస్థలకు 100 కోట్ల రుణాలను కూడా మంజూరు చేస్తారంట. అండ్ Tier 1 సిటీస్ కానివ్వండి, సో మెట్రోపాలిటన్ కాకుండా దిగువ స్థాయి నగరాలు అన్నట్టు, Tier 1 సిటీస్ లో కానివ్వండి, అర్బన్ ప్రాంతాల్లో 20 కోట్ల రూపాయల వరకు కూడా మంజూరు చేస్తామని చెప్పేసి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కీలకమైన ప్రకటన చేసింది. అంటే ఏంటి, భారతదేశంలో ఈ కరోనా విపత్కర పరిస్థితిలో తయారీ రంగం పైన కాన్సన్ట్రేట్ చేస్తుంది, రుణాలు సులభతర రుణాలు ఇచ్చే ఉద్దేశంతో ఎట్ ద సేమ్ టైం ఇండివిజువల్ ఎవరైతే ఉంటారో ఇంట్లో ఉంటూ ట్రీట్మెంట్ కానివ్వండి, హాస్పిటల్లో ట్రీట్మెంట్, చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యం ఇది కరోనా అనేది. సో COVID-19 ట్రీట్మెంట్ సంబంధించి ప్రత్యేకంగా రుణ సౌకర్యాలు మంజూరు చేయండి అని చెప్పేసి భారతదేశంలోని బ్యాంకులకు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. అందులో భాగంగా ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశంలోని పెద్ద బ్యాంక్, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో ఆ బ్యాంక్ ఏం చెప్పిందంటే 5% వడ్డీతో కూడిన రుణాన్ని ఇస్తాము, 25,000 నుండి 5 lakh డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద పేషెంట్ అని చెప్పడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు అమెరికా వార్తలు నిలిచింది. అమెరికా ప్రభుత్వం చేసిన కీలకమైన డిక్లరేషన్ అదేంటంటే యూట్యూబ్ విషయంలో చాలా మంది చూడండి యూట్యూబ్ ఛానల్స్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా కొంతమందికి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు, మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఎక్కువగా వ్లాగ్స్కి కానివ్వండి, ట్రావెలింగ్ వీడియోస్కి కానివ్వండి, వంటల ఛానళ్ళకి కానివ్వండి వ్యూస్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి వ్యూస్ ఎక్కువగా లక్షల్లో ఎవరైతే వ్యూస్ సంపాదిస్తారో ఈ యూట్యూబ్ ద్వారా కూడా ఇన్కమ్ని ఎర్న్ చేసేవారు ఉంటారు. అలాంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని అమెరికా ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ ఎవరైతే పొందుతున్నారో, అధిక మొత్తంలో సంపాదిస్తున్నారో వారిని ట్యాక్స్ నెట్లోకి తీసుకొస్తారంట. సో ట్యాక్స్ నెట్ యాక్చువల్గా యూట్యూబ్ ద్వారా సంపాదించే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దానిపైన ట్యాక్స్ అనేది ఉండదు. సో అలాంటిది అమెరికా ప్రభుత్వం ఏం చెప్తుందంటే ట్యాక్స్ నెట్లోకి యూట్యూబ్ ద్వారా సంపాదించే ఇన్కమ్ని కూడా చేరుస్తారంట. ఒక్కొక్కరు లక్షల్లో సంపాదిస్తున్నారు యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ని అమెరికాలో. సో అలాంటి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని అమెరికా ట్యాక్స్ లా అంటే అమెరికా పన్ను చట్టం, ఇందులో ఇంటర్నల్ రెవెన్యూ కోడ్ అనేది అమెరికా పన్ను చట్టంలో భాగంగా ఒక ప్రత్యేకమైన సెక్షన్స్ అన్నట్టు కోడ్. సో ఇందులో భాగంగా
థర్డ్ పార్ట్ ఏం చెప్తుంది, ఇవన్నీ మనకు అవసరం, ఇంత డెప్త్ అవసరం లేదు. అమెరికా ట్యాక్స్ లా లేదా ఇంటర్నల్ రెవెన్యూ కోడ్ ని అనుసరించి ఎవరైతే అధిక మొత్తంలో యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ ని ఎర్న్ చేస్తున్నారో వారిని 24% స్లాబ్లోకి తీసుకొస్తారంట. అంటే సో 24 అంటే ఏంటి, సంపాదించే ప్రతి 100 రూపాయల్లో 24 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాలి. ప్రభుత్వానికి ఎలా చెల్లిస్తారో నేరుగా చెల్లించారు. యూట్యూబ్ అంటేనే గూగుల్కి సంబంధించిన సంస్థ. సో గూగుల్ ఏం చేస్తుందంటే ఆ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ వ్యక్తి అకౌంట్లో డిపాజిట్ చేసే ముందే ఆ అకౌంట్ సంబంధించి ఈ ఐటీ ఉంటుంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసి రిమైనింగ్ మాత్రం జమ చేస్తారు. అంటే ఆటోమేటిక్గా మన చేతికి వచ్చే ముందే ట్యాక్స్ అనేది కట్ అవుతుంది అన్నట్టు. సో అలా యూట్యూబ్ ఇన్కమ్ సంపాదించే వారు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా యూట్యూబ్ ఎర్నర్స్ ఎవరైతే ఉంటారో వారిని కూడా ట్యాక్స్ నెట్లోకి చేరుస్తామని చెప్పేసి అమెరికా ప్రకటించింది, డిక్లరేషన్ కూడా ఇచ్చింది. అమెరికా ట్యాక్స్ లా లేదా ఇంటర్నల్ రెవెన్యూ కోడ్ ని అనుసరించి వీరందరిపైన కూడా పన్నులు విధించబోతోంది అమెరికా ప్రభుత్వం. ఈ యొక్క అంశం వార్తలు నిలిచింది. సో ఇదొకటి యూట్యూబ్ కి సంబంధించి అమెరికా తీసుకున్న కీలక నిర్ణయం. అండ్ నెక్స్ట్ ఈరోజు రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆనందయ్య గారు వార్తలు నిలిచారు. ఆనందయ్య గారు ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచంలోని చాలా దేశాలకి ఆనందయ్య గారి పేరు పాకింది. సో అలాంటి ప్రముఖ వ్యక్తి ఆనందయ్య గారు చేస్తున్న మందు ఏదైతే ఉంటుందో ఆ మందు విషయంలో ఇటీవల కొన్ని వివాదాలు చూసాము, విమర్శలు చూసాము. కొంతమంది అసలు ఆ మందు ఉచితంగా ఇచ్చే వైద్యాన్ని ఎందుకు ఆపుతున్నారని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా దూషించడం జరిగింది. ఫైనల్ గా ఆనందయ్య గారి మందుకి ఇటీవల ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నాటు మందు ఏదైతే ఉంటుందో, ప్రకృతి వైద్యం ఏదైతే ఉంటుందో చేయండి, కానీ ఎక్స్క్లూజివ్ గా కళ్ళ మందు ఉంటుంది కదా, కళ్ళల్లో వేసే డ్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం ప్రస్తుతం అనుమతులు ఇవ్వలేదు. సో అలాంటి ఈ మందు ఆనందయ్య గారు చేస్తున్న మందు ఏదైతే ఉంటుందో, నాటు మందు ఏదైతే ఉంటుందో దానికి విపరీతమైన డిమాండ్ వస్తుంది. సో చాలా మంది కృష్ణపట్నం కూడా చేరుకుంటున్నారు, ఎక్కడెక్కడ వేరే వేరే రాష్ట్రాల నుండి కూడా వస్తున్నారు. దీని అంతటినీ దృష్టిలో ఉంచుకొని నెల్లూరు, సో కృష్ణపట్నం ఎక్కడ, నెల్లూరు కదా, సో నెల్లూరు జిల్లా కలెక్టర్ ప్రస్తుతం ఎవరు, చక్రధర్ బాబు గారు ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. సో వివిధ రాష్ట్రాల నుండి, వివిధ ప్రాంతాల నుండి ఆనందయ్య గారి మందు కోసం కృష్ణపట్నంకి వస్తున్నారు. ప్రస్తుతం కరోనా కోవిడ్-19 లాక్డౌన్ నిబంధనలు అనేవి ఈ కృష్ణపట్నంలో కూడా అమల్లో ఉన్నాయి. ఎవరైనా కృష్ణపట్నం వచ్చేవారు ఉంటే రాకండి, మీకు కావాలంటే ఎవరైనా కూడా ఈ మందును ఆర్డర్ చేసుకోవచ్చు ఆన్లైన్ విధానంలో. ఇందుకోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్లను ఏర్పాటు చేస్తాము. ఆనందయ్య గారి మందు కోసం ఎవరైతే కావాలనుకుంటారో కాల్ సెంటర్కి కాల్ చేయండి, లేదంటే ప్రత్యేకంగా యాప్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ యాప్ కాల్ సెంటర్ తీసుకొస్తామని చెప్పేసి ఈరోజు చక్రధర్ బాబు గారు ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. చూడండి, ప్రస్తుతం ఆనందయ్య గారి మందు గురించి ఒక యాప్ రాబోతుంది, కాల్ సెంటర్స్ రాబోతున్నాయి. త్వరలో ఒకవేళ ఈ కంపోజిషన్ ఫార్ములేషన్ ఏదైతే ఉంటుందో, ఈ మిక్సింగ్ ఏదైతే ఉంటుందో ఇది కనుక ప్రభుత్వం కూడా ఆమోదిస్తే దేశం నుండి విదేశాలకు కూడా ఎగుమతి అయ్యే అవకాశాలు ఉంటుంది. అతి త్వరలో ఆనందయ్య గారు ఒక ఐకాన్ కూడా రాబోతున్నారు. సో ఇవన్నీ కూడా మనం రానున్న రోజుల్లో జరగబోతే చూడాలి. ఎందుకంటే మన భారతదేశంలో సో వ్యక్తుల కంటే రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఆనందయ్య మందు గారికి సంబంధించి యాప్, కాల్ సెంటర్ రూపకల్పన చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇదంతా రన్ చేస్తామని చెప్పేసి ఒక కీలకమైన స్టేట్మెంట్ ఈరోజు వార్తలు నిలిచింది. సో ఒక పర్సన్ కోసం ఒక యాప్ అండ్ ప్రత్యేకంగా కాల్ సెంటర్ అనేది మామూలు విషయం కాదు. సో ఆనందయ్య మందుకు సంబంధించిన అంశము. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన అస్సాం రైఫిల్స్ వార్తల్లో వ్యక్తులు. సో వార్తల్లో వ్యక్తులు ఫస్ట్ పర్సన్ ఈరోజు వార్తలు నిలిచిన ప్రదీప్ చంద్రన్ నాయర్. ప్రదీప్ చంద్రన్ నాయర్ గారు సో సీనియర్ ఐపీఎస్ అధికారి. సో ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ సంబంధించి ప్రస్తుతం విధుల్లో ఉన్నారు. ప్రదీప్ చంద్రన్ నాయర్ గారు ఒక పారామిలిటరీ ఫోర్స్, పారామిలిటరీ అంటే ఏంటి, కేంద్ర బలగాలకు సంబంధించి చాలా ఉంటాయి. సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్, బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, అస్సాం రైఫిల్స్, వికాస్ బెటాలియన్, మార్కోస్ సైన్యం, ఇవన్నీ ఉంటాయి కేంద్ర బలగాలు. సో అలా భారతదేశంలోనే ఓల్డెస్ట్ పారామిలిటరీ, ఓల్డెస్ట్ కేంద్ర ప్రభుత్వ బలగాలు అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి, అస్సాం రైఫిల్స్. అస్సాం రైఫిల్స్ ఓల్డెస్ట్ అంటున్నాం కదా, ఏ సంవత్సరం అంటే 1835లోనే భారతదేశంలో ఏర్పాటైంది, బ్రిటిష్ వారి కాలంలోనే. యాక్చువల్గా క్యాచర్ లెవీ అనే పేరుతో అస్సాం రైఫిల్స్ మొదటిసారి అమల్లోకి వచ్చింది భారతదేశంలో, క్యాచర్ లెవీ. ఆ తర్వాత 1917 సంవత్సరం నుండి అస్సాం రైఫిల్స్ అనే పేరుతో మనం ఈ ప్రత్యేక పారామిలిటరీ ఫోర్సెస్ ని పిలవడం జరుగుతుంది. ఫస్ట్ క్యాచర్ లెవీ, ఆ తర్వాత అస్సాం రైఫిల్స్. ఒకసారి దీనికి సంబంధించి పుట్టుపూర్వోత్తరాలు అన్ని కూడా మనం 6 months బ్యాక్ చర్చించుకున్నాం, ఒకసారి చూడండి. సో ఈ రోజు అస్సాం రైఫిల్స్ ఏదైతే ఉంటుందో ఈ కేంద్ర ప్రభుత్వ బలగాలు ఓల్డెస్ట్ పారామిలిటరీ ఫోర్సెస్ కి సంబంధించి
ప్రదీప్ చంద్రన్ నాయర్ గారు ఈ అస్సాం రైఫిల్స్ హెడ్ గా లేదా చీఫ్ గా డైరెక్టర్ జనరల్ గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. అంటే అస్సాం ఎగ్జామ్ లో ఎలా ఆడతారు పోటీ పరీక్షలు అంటే, ఇటీవల భారతదేశంలోనే అత్యంత పురాతన లేదా ఓల్డెస్ట్ పారామిలిటరీ ఫోర్స్ అయిన అస్సాం రైఫిల్స్ కి నూతన హెడ్ లేదా నూతన చీఫ్, నూతన డైరెక్టర్ జనరల్ గా నియమితులైన సీనియర్ అధికారి పేరేంటంటే ప్రదీప్ చంద్రన్ నాయర్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో నాయర్ అంటే ఎక్కువగా మనకు కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులకు వస్తాయి. సో ఇక్కడ ఇంకొక పర్సన్ పేరు గుర్తుంచుకోండి. ఇంకొక పర్సన్ కూడా వార్తలు ఇచ్చారు, ముఖ్యంగా మిలిటరీకి సంబంధించి లేదా రక్షణ బలాలకు సంబంధించి సందీప్ నైతాని. సందీప్ నైతాని. సో ఆ ఇమేజ్ చూపించట్లేదు, జస్ట్ ఇతను ఇంపార్టెంట్. సందీప్ నైతాని అంటే మనకు ఇండియన్ నేవీ ఉంటుంది కదా, సో మనకు త్రివిధ దళాల్లో 3 బలగాలు ఇంపార్టెంటే. ఇండియన్ ఆర్మీ భాగంలోకి వస్తుంది అనుకోండి. ఎగ్జాంపుల్ పారామిలిటరీ అంతా కూడా మనకు రక్షణ బలగాలు, ల్యాండ్ పైన రక్షణ సంబంధిత అంశాలకు వస్తుంది. అండ్ మనకి 3 వైపులా కూడా సముద్ర సరిహద్దు ఉంది కాబట్టి సముద్ర జలాల్లో రక్షణ ఎవరి బాధ్యత? ఇండియన్ నేవీ. అండ్ వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇవన్నీ త్రివిధ బలగాలు అంటాం, త్రివిధ దళాలు అంటాం. ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో అందులో ఒకటైన ఇండియన్ నేవీ, నావికా దళం. నిన్నటి క్లాస్ లో మీకు చెప్పాను ఇండియన్ నేవీ సంబంధించి కొత్తగా ఆఫ్షోర్ పెట్రోలియం వెజల్, సో సర్జన్ వార్తలు నిలిచిందని చెప్పాను. చాలా ఇంపార్టెంట్. ఇటీవల కమిషన్ చేయబడ్డ యుద్ధ నౌకలు కానివ్వండి, నిఘా నౌకలు కానివ్వండి, డీకమిషన్ చేయబడి యుద్ధ నౌకలు కానివ్వండి, ప్రత్యేకంగా చూడండి. సో ఇండియన్ నేవీకి సంబంధించి చీఫ్ ఆఫ్ మెటీరియల్ అనే ఒక పోస్ట్ ఉంటుంది. సో మెటీరియల్ రిలేటెడ్ గా ఉన్నత అధికారి అన్నట్టు, చీఫ్ ఆఫ్ మెటీరియల్ ఇన్ ఇండియన్ నేవీ. ఇటీవల వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే సందీప్ నైతాని, సీనియర్ అధికారి అని గుర్తుంచుకోండి. సందీప్ నైతాని న్యూ ఆఫీసర్ యాజ్ చీఫ్ ఆఫ్ మెటీరియల్. ఎందులో? ఇండియన్ నేవీలో ఒక ఉన్నతమైన పదవికి నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. సందీప్ నైతాని చీఫ్ ఆఫ్ మెటీరియల్ ఇన్ ఇండియన్ నేవీ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పాల్ ష్లూయిటర్ ఏ దేశానికి సంబంధించిన వారంటే డెన్మార్క్. సో డెన్మార్క్ దేశానికి సంబంధించి మాజీ ప్రధాని. సో డెన్మార్క్ దేశ మాజీ ప్రధాని ఏ సమయానికి సంబంధించిన వారంటే 1982 నుండి 1993, ఆల్మోస్ట్ ఒక 9 to 10 years, మోర్ దాన్ 10 years ముఖ్యంగా డెన్మార్క్ ఏదైతే ఉంటుందో డెన్మార్క్ దేశంలో గుర్తింపు పొందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సంస్కరణవేత్త అంటారు ఆ దేశానికి సంబంధించి. అలాంటి ప్రముఖ వ్యక్తి పాల్ ష్లూయిటర్ డెన్మార్క్ దేశానికి మాజీ ప్రధాని లేదా డెన్మార్క్ దేశానికి ప్రధానిగా గుర్తింపు పొందిన, ఒకనొక సమయంలో ప్రధానిగా విధులు నిర్వర్తించిన వ్యక్తి ఇటీవల అనారోగ్య సమస్యల బారిన పడి తుదిశ్వాస విడుస్తూ ఈరోజు వార్తలు నిలిచారు. సో ఇటీవల మరణించిన పాల్ ష్లూయిటర్ ఏ దేశ మాజీ ప్రధాని అంటారు. సో ఏ దేశ మాజీ ప్రధాని? డెన్మార్క్. సో ప్రముఖ డేన్స్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. డెన్మార్క్ దేశ మాజీ ప్రధాని పాల్ ష్లూయిటర్ మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వార్తలు నిలిచిన వాట్సాప్ వివాదం ఇటీవల మనం చూస్తున్నాం. వాట్సాప్, ట్విట్టర్ ఇవేవైతే ఉంటాయో కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా న్యాయస్థానాలు కూడా ఆశ్రయిస్తున్నాయి. అండ్ ఎగ్జాక్ట్లీ May 26 వీడియో చూడండి. ఫస్ట్ టాపిక్ లోనే మీకు ఇటీవల జరుగుతున్న వాట్సాప్ వివాదం ఏంటి, ఢిల్లీ న్యాయస్థానానికి ఎందుకు ఆశ్రయించాయి, ఆ వివాదమైన సెక్షన్ ఏంటి, ఐటీ యాక్ట్ 2000 అని చెప్పాను, కొన్ని సెక్షన్స్ 87(2), సెక్షన్ 4(2) వార్తలు నిలిచింది. ఇటీవల ఇంటర్మీడియరీ రూల్స్ అనే వార్తలు నిలిచినాయి, ఎథిక్స్ కోడ్ అని చెప్పేసి. సో దాన్ని ఉల్లంఘిస్తూ ఇటీవల కాలంలో ముఖ్యంగా ఫిబ్రవరి 25, 2021 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో సోషల్ మీడియా నియంత్రణకు సంబంధించి ప్రత్యేకంగా గైడ్లైన్స్ జారీ చేసింది. ఆ టాపిక్ మనం చూసాం. సో May 25 వరకు భారతదేశంలోని సోషల్ మీడియా సంస్థలన్నిటికీ కూడా గడువును విధించాయి. సో ఈ నూతన నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని అంగీకరిస్తేనే భారతదేశంలో వీటిని అమల్లో ఉంచడం జరుగుతుంది, లేకపోతే వీటిపైన నిషేధాన్ని జారీ చేయడం జరుగుతుందని చెప్పారు. అందులో భాగంగా ఏం చెప్పింది భారత ప్రభుత్వం అంటే ఇంటర్మీడియట్ రూల్స్ లో సో ఒక్కొక్క సంస్థ ఏదైతే ఉంటుందో సోషల్ మీడియాకి సంబంధించి గ్రీవెన్స్ అధికారిని నియమించాలి. గ్రీవెన్స్ అధికారి అంటే ఏంటి? ఆ సంస్థకి సంబంధించి, లేదా ఎగ్జాంపుల్ వాట్సాప్ ఉంది, వాట్సాప్ లో ఇద్దరి మధ్యలో ఏదైనా వివాదం చోటు చేసుకుంది అనుకోండి, ఆ వివాద పరిష్కారం కోసం గ్రీవెన్స్ అధికారి కీలక పాత్ర పోషిస్తారు. సో సోషల్ మీడియాలో వివాదాస్పద అంశాలు దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం భారతదేశంలో ట్రాన్స్పరెన్సీని పెంచాలి అండ్ వివాదాలకు దూరం చేయాలి సోషల్ మీడియా అని చెప్పేసి గ్రీవెన్స్ అధికారిని ప్రతి సంస్థ కూడా నియమించుకోవాలని చెప్పేసి ఆర్డర్ జారీ చేసింది. అలా వాట్సాప్ సంస్థ భారతదేశంలో గ్రీవెన్స్ అధికారిగా ఒక వ్యక్తిని ఇటీవల నియమించింది. తన పేరు ఏంటంటే పరేష్ బి
లాల్. సో నేరుగా పేరు గుర్తుంచుకోండి. ఈ స్టోరీ అంతా మీకు ఆల్రెడీ చెప్పాను, May 26th వీడియోలో ఎక్స్క్లూజివ్గా చెప్పాను. ఫస్ట్ టాపిక్ చాలా ఇంపార్టెంట్, చూడండి ఒకసారి. సో పరేష్ బి లాల్ని ఎందుకు నియమించింది వాట్సాప్ సంస్థ? భారతదేశంలో గ్రీవెన్స్ అధికారి. గ్రీవెన్స్ అధికారి ఏంటంటే ఈ వివాదాలు కానివ్వండి, వాట్సాప్ రిలేటెడ్ కాంప్లైంట్స్ ఉంటాయి కదా, ఆ కాంప్లైంట్స్ అన్నింటిని కూడా పర్యవేక్షణ నిర్వహణ చేసే అధికారిని గ్రీవెన్స్ అధికారి అంటారు. ఇండియాకి సంబంధించి వాట్సాప్ గ్రీవెన్స్ అధికారిగా ఇటీవల నియమితులైన వ్యక్తి ఎవరంటే పరేష్ బి లాల్. ఎవరు నియమిస్తారు? సంస్థ నియమించుకుంటుంది. సో వాట్సాప్ సంస్థ భారతదేశంలో ఒక ప్రత్యేక అధికారిని, గ్రీవెన్స్ అధికారిని పరేష్ బి లాల్ గారిని నియమించడం జరిగిందని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఐసీసీ వార్త నిలిచింది. 3 సంస్కరణలు తీసుకొచ్చింది. సో 3 సంస్కరణలు. ఐసీసీ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ క్రికెట్ మండలి అంటాం. అంటే అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాలు ఉంటాయి కదా, సో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క బోర్డు ఉంటుంది. అలాంటి బోర్డు ఎగ్జాంపుల్ ఇండియాకి సంబంధించి భారతదేశంలో విత్ ఇన్ ద లిమిట్స్ ఇండియాలో క్రికెట్ నిర్వహణ అంటే బీసీసీఐ చూసుకుంటుంది. అలా ప్రపంచంలో క్రికెట్ టోర్నీ, 2 దేశాల మధ్య క్రికెట్ టోర్నమెంట్లు, ప్రపంచ కప్లు నిర్వహించే సంస్థ ఏంటి? ఐసీసీ. సో అలా క్రికెట్కి సంబంధించి సంస్కరణలు తీసుకురావాలన్నా కూడా ఐసీసీ షెడ్యూల్ ప్రకటించాలన్నా ఐసీసీ చూస్తుంది. సో ఈ రోజు 3 సంస్కరణలు ఏంటంటే, ఫస్ట్ ప్లేయర్స్ కి సంబంధించి. సో ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో, ఏ ప్లేయర్స్? ముఖ్యంగా ఈ క్రికెట్ కి సంబంధించి ఈ టీమ్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క జట్టు ఉంటుంది కదా, ఆ జట్లు ఏవైతే ఉంటాయి, ఇక్కడ ప్లేయర్స్ అని చెప్పాను, యాక్చువల్గా ఈ టీమ్స్. సో ఐసీసీకి సంబంధించి ఇటీవల విడుదల చేయబడిన సంస్కరణలో భాగంగా ఐసీసీలో మొట్టమొదటి సంస్కరణ ప్రపంచ కప్లకి సంబంధించి. సో ప్రపంచ కప్లు అంటే ఏంటంటే వరల్డ్ కప్ ఉంటుంది కదా, సో క్రికెట్ ఆడే దేశాలు ఏవైతే ఉంటాయో అందులో అద్భుతమైన ప్రతిభ చూపించే కొన్ని టీంల మధ్య మాత్రమే ప్రపంచ కప్ నిర్వహణ జరుగుతుంది. సో అలాంటి ప్రపంచ కప్ల నిర్వహణ అనేది ప్రతి 4 ఏళ్ళకి ఒకసారి నిర్వహిస్తుంది ఐసీసీ. సో ప్రపంచ కప్లో తలపడే జట్లు ఇప్పటి వరకు 10 జట్లు మాత్రమే. ప్రపంచ కప్ అంటే ఏంటి? ఇది 1 డే మ్యాచెస్ అన్నట్టు, 50 ఓవర్స్ మ్యాచ్. అంటే ఒక జట్టు 50 ఓవర్స్, ఇంకొక జట్టు 50 ఓవర్స్ ఆడుతుంది అన్నట్టు. సో అలా దాదాపు ఇప్పటి వరకు 10 జట్లకి మాత్రమే ఐసీసీ ఈ ప్రపంచ కప్ లో అర్హత ఇచ్చేది. అలాంటి 10 జట్ల స్థానంలో రానున్న 2027 2031 సంవత్సరం 2 సార్లు, ఎట్లా 4 ఏళ్ళకి ఒకసారి వరల్డ్ కప్ అని చెప్పాను కదా, సో 2027 2031 ఇక మీదట జరగనున్న 2027 సంవత్సరం నుండి జరగనున్న ప్రపంచ కప్లు ఏవైతే ఉంటాయో ఆ ప్రపంచ కప్ లో తలబడే జట్లు ఏవైతే ఉంటాయో వాటి సంఖ్యను 10 నుండి 14కు పెంచడం జరిగింది. అంటే ఇక మీదట 2027 సంవత్సరం నుండి మనం ప్రపంచ కప్ లో 14 జట్లను చూడబోతున్నాం. అంటే ఇప్పటివరకు ఎన్ని జట్లు ఉండేవి? 10 జట్ల మధ్య మాత్రమే ప్రపంచ కప్ నిర్వహణ జరిగేది. సో 10 జట్ల స్థానంలో 14 జట్లు తీసుకొచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది వన్ డే ప్రపంచ కప్ అంటున్నాను. అండ్ T20 ప్రపంచ కప్ ఉంటుంది కదా, సో T20 ప్రపంచ కప్ విషయంలో కూడా సంస్కరణ తీసుకొచ్చింది. ఇప్పటి వరకు T20 ప్రపంచ కప్ అంటే ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి నిర్వహణ జరుగుతుంది, ప్రతి ఎవ్రీ 2 ఇయర్స్. సో అలాంటి T20 ప్రపంచ కప్ లో తలబడే జట్లు ఇప్పటి వరకు 16 జట్లు మాత్రమే. సో 16 జట్లు తలపడే T20 ప్రపంచ కప్ లో ఇక మీదట 20 జట్లు తలబడతాయంట. సో రానున్న 2024 నుండి ఈ నిబంధన అమలుకి వస్తుందంట. సో ఇక్కడ ప్రపంచ కప్ 1 డే ప్రపంచ కప్ విషయానికి వస్తే 2027 సంవత్సరం నుండి, సో 2027 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 10 జట్లు తలబడే 1 డే ప్రపంచ కప్ లో 14 జట్లు తలబడనున్నాయని గుర్తుంచుకోండి. అదే T20 ప్రపంచ కప్ 2024, 26, 28, 30. సో ఈ సంవత్సరాలకు సంబంధించి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ప్రపంచ కప్ కదా, సో 2 ఇయర్స్కి ఒకసారి జరిగే T20 ప్రపంచ కప్ లో 16 జట్ల స్థానంలో 20 జట్లు, అంటే 4 జట్లు పెరగబోతున్నాయి. అంటే ప్రపంచ కప్లలో 4 జట్లు పెరగబోతున్నాయి. సో ఎర్లియర్ సంఖ్య గుర్తుంచుకోండి, 10 నుండి 14కి వచ్చింది 1 డే ప్రపంచ కప్, ఇదేమో 16 నుండి 20కి రావడం జరిగింది. అండ్ ఇక్కడ T20 ప్రపంచ కప్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఒక ఫార్మాట్ కానివ్వండి, ఒక సీక్వెన్స్, ఖచ్చితంగా క్రోనాలజీ అని ఫాలో అవ్వట్లేదు. ఎవ్రీ 2 ఇయర్స్ కనే నిర్వహణ జరగట్లేదు. సో ఇప్పటి నుండి ఖచ్చితంగా ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి యథావిధిగా T20 ప్రపంచ కప్ను నిర్వహిస్తామని చెప్పేసి ఐసీసీ ప్రకటించింది. అండ్ ఇంకొకటి, ఇప్పటి వరకు ప్రపంచంలో ఇంకొక కప్ ఉంటుంది, ఛాంపియన్స్ ట్రోఫీ. యాక్చువల్గా ఛాంపియన్స్ ట్రోఫీని ఒకసారి రద్దు చేస్తుంది ఐసీసీ, ఒకసారి కొనసాగిస్తామని చెప్తుంది. ఈ రోజు ఏం చెప్తుంది అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కి సంబంధించి మరింత ప్రాచుర్యాన్ని పెంపొందించడంలో భాగంగా ఛాంపియన్స్ ట్రోఫీని కూడా నిర్వహిస్తాం యథాతథంగా. సో ఛాంపియన్స్ ట్రోఫీ ఉంటుంది, T20 ఉంటుంది, అండ్ 1 డే ప్రపంచ కప్ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. సో రానున్న ఈ
2023 సంవత్సరం నుండి 2031 వరకు షెడ్యూళ్లను కూడా విడుదల చేసింది. ఎప్పుడెప్పుడు ప్రపంచ కప్ ఉంటుంది, వన్డే ప్రపంచ కప్ ఎప్పుడెప్పుడు, T20 ప్రపంచ కప్ ఉంటుంది, ఛాంపియన్స్ ట్రోఫీ ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ కూడా షెడ్యూల్ ప్రకటించింది ఈరోజు ICI. కానీ ఇక్కడ మనకు పోటీ పరీక్షలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటీవల ICC నూతన నియమావళి ప్రకారం సంస్కరణలో భాగంగా వన్డే ప్రపంచ కప్లో ఎన్ని జట్లను ఆడనిస్తోంది, అర్హత ఇస్తుంది అంటే అంతకుముందు 10, ఇప్పటి వరకు 10. సో రానున్న 2027 సంవత్సరం ఎన్ని వస్తాయట, 10 స్థానంలో 14 జట్లు తలబడతాయి. అంటే దీని యొక్క విస్తరణ పెరుగుతుంది అన్నట్టు. ప్రపంచ కప్లో ఎన్ని జట్లు పాల్గొంటే అంత ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుంది. ఫుట్బాల్ వరల్డ్ కప్ చూడండి, 50కి పైగా దేశాలు ఆడతాయి. అంత గొప్పటి ఫుట్బాల్ అసలు ప్రపంచ కప్ అంటే. ఈ 10 జట్లు 12 జట్లు ఆడేదని ప్రపంచ కప్ అని పిలుస్తాం మనం, ఎందుకంటే క్రికెట్ ఆడే దేశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి. సో అలాంటి వన్డే ప్రపంచ కప్ 14కు పెరగబోతోంది. అండ్ T20 ప్రపంచ కప్ ఇప్పటివరకు 16 జట్ల మధ్య జరిగేది, దాని కాస్త 20 జట్లకు పెంచబోతోంది. సో 20 దేశాల్లో దీనికి ఆదరణ జరగబోతుంది అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా కొనసాగబోతున్నాం, క్యాన్సల్ చేయట్లేదు, క్యాన్సల్ అనే ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పేసి ICC చేసిన ప్రకటన వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకం సల్మాన్ రష్దీ గారు రాసిన ఒక పుస్తకం. ప్రముఖ ఆథర్ సల్మాన్ రష్దీ గారు రాసిన పుస్తకం. ఆ పుస్తకం పేరేంటంటే లాంగ్వేజెస్ ఆఫ్ ట్రూత్స్, essays 2003 to 2020. సో లాంగ్వేజెస్ ఆఫ్ ట్రూత్, భాషకి సంబంధించి లాంగ్వేజెస్ ఆఫ్ ట్రూత్. దీనికి ట్యాగ్ లైన్ ఏంటంటే essays 2003 to 2020. ఇటీవల వార్తలు ఇచ్చిన లాంగ్వేజెస్ ఆఫ్ ట్రూత్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే సల్మాన్ రష్దీ గారు, ప్రముఖ ఆథర్. ఈ పుస్తకంలో ఎలాంటి అంశాలను క్రోడీకరించడం జరిగింది, ఇతివృత్తం ఏంటంటే ముఖ్యంగా ఈ లిటరేచర్కి సంబంధించి ఫిక్షనల్ స్టోరీస్ ఏ రకంగా పుడుతున్నాయి, ఏ రకంగా ఇమాజినేషన్లను స్టోరీలుగా రాస్తున్నారు. సో లిటరేచర్కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా సాహిత్యానికి సంబంధించి భాషకి సంబంధించి ఇతివృత్తంగా తీసుకొని ఒక పుస్తకాన్ని రచించారు సల్మాన్ రష్దీ గారు. సో ఈ పుస్తకం పేరేంటి, లాంగ్వేజెస్ ఆఫ్ ట్రూత్, ఎస్సేస్ 2003 to 2020. కొన్ని ఎస్సేస్ ని పొందుపరచడం జరిగింది. ఇదొకటి, జస్ట్ పుస్తకం పేరు గుర్తుంచుకోండి, అంత పెద్ద పోటీ పరీక్షలు గుర్తుంచుకోవాల్సిన పుస్తకం కాదు, జస్ట్ పేరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఇటీవల వార్తలు ఇచ్చిన లాంగ్వేజెస్ ఆఫ్ ట్రూత్ అనే పుస్తక రచయిత సల్మాన్ రష్దీ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.